హాల్ చేయబోతున్నాము. అది కూడా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్కి సంబంధించింది. అండ్ ఇది వచ్చేసి ఎక్స్క్లూసివ్గా మనకి ఇప్పుడు అమెజాన్లో మంచి సేల్ నడుస్తుంది. మీకు బెస్ట్ అండ్ రీజనబుల్ ప్రైసెస్లో ఈ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఇవి కేవలం ఫ్రిడ్జ్లో అనే కాదు, మిగతా దగ్గర కూడా వాడుకోవచ్చు. కాకపోతే ఫ్రిడ్జ్లో అయితే ఇది చాలా బాగా మనకి సెట్ అయిపోతాయి. సో ఒక్కొక్క ఐటమ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫాస్ట్గా వెళ్ళిపోదాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ నేనైతే ఆల్రెడీ అన్నీ అంటే నేను చాలా ఆర్డర్ ఒకటేసారి మొత్తం ప్లేస్ చేసేసాను కాబట్టి నాకు ప్రైస్ డీటెయిల్స్ అయితే ఏది గుర్తుకులేదు. మీకు కింద కానీ స్క్రాలింగ్లో కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో బాక్స్లో కానీ అన్ని ఐటమ్స్ అమెజాన్ లింక్తో సహా ఇస్తాను. మీకు ఏదైనా నచ్చితే డైరెక్ట్ లింక్ని ప్రెస్ చేసేసి మీరు ఐటమ్ని కొనుక్కోవచ్చు. సో నేను ఎందుకంటే ఎక్కువ ఆర్డర్ ప్లేస్ చేశాను కాబట్టి అన్నీ ఒకసారి తీసి చెక్ చేసేసి పెట్టాను. అందుకే బాక్సెస్ అన్నీ ఓపెన్గా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ర్యాక్స్ని తీసాను. ఇది మనకి ఒక దాంట్లోనే 2 వస్తున్నాయి. ఇది స్మాల్, మీడియం, లార్జ్, ఎక్సెల్ సైజ్లో అవైలబుల్లో ఉంది. నేను ఆర్డర్ చేసింది అయితే లార్జ్ సైజు. ప్రైస్ మాత్రం మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నాకు ప్రైస్ అయితే గుర్తుకులేదు. పర్పస్ స్టోరేజ్ బాక్స్గా చెప్పొచ్చు. దీంట్లో మనం కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఏదైనా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు. అంతేకాదు ఇది మల్టీపర్పస్గా మనం ఆఫీస్లో, బాత్రూంలో బ్యూటీ ప్రోడక్ట్స్ పెట్టుకోవడానికి కూడా పెట్టుకోవచ్చు. మంచి ఈజీ గ్రిప్, సైడ్కి హ్యాండిల్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. అసలు చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అసలు మెటీరియల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అని చెప్పాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం కంప్లీట్గా ఒక సెటప్ని తీసుకొచ్చాను. మనకి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఇంక ఇవే కాకుండా మంచిగా ఫ్రూట్స్ని కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు. ఇవి యాక్చువల్గా ఈ బాక్సెస్ నాకు చాలా మంచిగా అనిపించాయి. ఇది కాకుండా మనకి ఇంకో బాక్సెస్ కూడా ఉన్నాయి, అది కూడా బాగుంది. బాక్సెస్ అయితే మనకి 3 డిఫరెంట్ సైజెస్లో వచ్చాయి. ఒకటి పెద్దది, ఒకటి మిడిల్ అండ్ ఒకటి స్మాల్ సైజ్లో వచ్చాయి. 3 డిఫరెంట్ సైజెస్ వచ్చాయి చెప్పచ్చు. క్వాలిటీ మాత్రం ప్రీమియంగా ఉంది. టైట్, మంచి ఫ్లెక్సిబుల్గా, గ్రిప్ అయితే అద్రిపోయింది. అండ్ మనకి క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగా ఎక్కువగా పడుతున్నాయి. నేను యాక్చువల్గా దీంట్లో మనకి కింద మెష్ లాగా ఉంటుంది. దాంట్లో పెద్ద సైజ్ కోసం వెతికితే నాకు ఇది దొరికింది. మనకి ఫస్ట్ నేను యాక్చువల్గా అయితే ఈ ప్రోడక్ట్ వాడేదాన్ని. ఇలాగే మెష్ పెట్టుకొని లోపల ఉంటుంది. అసలు మనకి కింద అడుగున ఏదైనా తడి ఉన్నా అసలు ఆ తడిని రానివ్వదు. మనం దీంట్లో నాన్ వెజ్ని కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే ఏదైనా నీళ్లు తగిలితే ఖరాబ్ అయిపోయే ఏ కూరగాయలు కానీ, పళ్ళు కానీ ఏదైనా సరే పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా స్పేషియస్గా ఉంటుంది. మీకు అప్రాక్సిమేట్గా ఇందులో అయితే మనకి ఒక 1/2 kg దాకా పడతాయి. ఇందాక చెప్పిన దాంట్లో అయితే kg దాకా. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఈ బాక్స్, ఇది వచ్చేసి ఎగ్ ట్రే. యాక్చువల్గా ఇది నేను ఆల్రెడీ ఇంకొకటి కూడా వాడుతున్నాను. కాకపోతే ఇదేంటంటే మనకి ఎగ్ ట్రే లాగా వాడుకోవచ్చు. లేకపోతే ఏదైనా మనం ఆకుకూరలు తీసుకొస్తాం కదా, అది రెండుగా అంటే సపోజ్ మనం 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆకుకూరలు తీసుకొస్తే అది కూడా మనం లేయర్గా సెట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ప్యాకేజింగ్ అయితే చాలా బాగా నీట్గా ఇచ్చారు. నాకైతే ఎటువంటి డ్యామేజ్ ప్రోడక్ట్ రాలేదు. బట్ కంపారిటివ్ ఈ పింక్ కలర్ బాక్స్తో పోలిస్తే బ్లూ కలర్ బాక్స్ చాలా బాగుంది. నాకు ఆల్రెడీ బ్లూ కలర్ బాక్స్ ఉండింది అని నేను పింక్ తీసుకున్నాను. బట్ టోటల్గా 32 అంటే 32 ఎగ్స్ వస్తాయి. పైన 16, కింద 16, 16 వస్తాయి. ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్. కాకపోతే ఇది ఏంటంటే మనకి స్మాల్ సైజ్ ఫ్రిడ్జెస్లో ఇది పనికిరాదు. అండ్ చాలా మందికి ఎగ్ బాక్స్ని షాప్స్కి తీసుకువెళ్ళే అలవాటు ఉంటుంది. అలా అయితే ఇది సూటబుల్ కాదు. ఇది జస్ట్ మీకు ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని పెట్టుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ చూడండి, ఈ విధంగా నేనైతే ఆకుకూరలు పెట్టేసుకుంటున్నాను. మీరు కాస్తే పైన ఒకటి, కింద ఒకటి పెట్టుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నప్పుడు జస్ట్ ఇలా పెట్టేసుకొని దీనిపైన మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఇది రౌండ్ బాక్సెస్ని ఆర్డర్ చేశాను. ఇది ఏంటంటే మంచి జిప్ లాక్తో, మంచి లాక్తో వస్తుంది. ఇది ఒక సెట్లో మనకి 3 వస్తున్నాయి. ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంది, మంచి టైట్గా వస్తున్నాయి. నేను మిగతా కూడా చాలా ఆర్డర్ చేశాను. కాకపోతే నాకు కొద్దిగా నచ్చని కూడా రిటర్న్ కూడా చేసేసాను. కేవలం నాకు నచ్చినవి మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసేసి మల్టీపర్పస్ రౌండ్ ఫుడ్ స్టోరేజ్ టైట్ లీక్ ప్రూఫ్ బాక్స్గా చెప్పవచ్చు. చాలా బాగుంది, చాలా టైట్గా ఉంది, మంచి గ్రిప్పింగ్గా ఉంది.
అండ్ ఇది ఇంకో విషయం ఏంటంటే ఇది డిష్ వాషర్ సేఫ్ అండ్ మైక్రోవేవ్ సేఫ్ అని కూడా చెప్పొచ్చు. ఈజీ క్యారింగ్, మీరు ఆఫీస్ బాక్సెస్లో కూడా దీన్ని తీసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఇది చూడండి, ఇక్కడ కూడా ఇచ్చారు మైక్రోవేవ్ సేఫ్ అని. ఇంకో విషయం ఏంటంటే మీకు ఇది మ్యాక్సిమం కూరగాయలు కట్ చేసి పోస్తే నాకు కరెక్ట్గా 1/2 kg దాకా వచ్చేసాయి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఇది మొత్తం క్లాత్ బ్యాగ్. మనం నార్మల్గా నెట్ బ్యాగ్స్లో కానీ లేకపోతే ప్లాస్టిక్ బ్యాగ్స్లో కానీ కూరగాయలను పెట్టుకుంటుంటాము. అలా కాకుండా ఇది మంచి పౌచ్లో వస్తుంది. కూరగాయలు కూడా మనకి చాలా ఎక్కువ రోజులు డ్యూరబుల్గా ఉంటాయి. అండ్ ఇది డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్లో ఉంది. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇదైతే చాలా బాగుంది, మస్ట్ అండ్ షుడ్ బై ప్రోడక్ట్గా చెప్పొచ్చు. సో ఇది వచ్చేసి సెట్ ఆఫ్ 12 వస్తాయి. 4 లార్జ్, 4 మీడియం, 4 స్మాల్ సైజులో వస్తాయి. ప్లాస్టిక్ బ్యాగ్స్ని అవాయిడ్ చేయడానికి. అండ్ ఇప్పుడు మనకి చిన్న చిన్న నెట్ బ్యాగ్స్ కూడా వస్తున్నాయి, అందులో కూడా కూరగాయలు వాడిపోతున్నాయి. ఇదైతే కాటన్ బ్యాగ్స్ కాబట్టి కూరగాయలు ఫ్రెష్గా ఉంటాయి. చూడండి, స్టిచ్చింగ్ కానీ క్లాత్ క్వాలిటీ కానీ చాలా బాగుంది. అండ్ ప్రీమియం కాటన్ అని చెప్పాలి. ఇది క్లాత్ అయితే అల్టిమేట్, మంచిగా ఉంది. మనకేమన్నా అంటినా కూడా జస్ట్ మనం వాషింగ్ మిషన్లో వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు, హ్యాండ్ వైస్లో కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో ఇవి ఆల్మోస్ట్ నేను ఈ బ్యాగ్స్ కొని 2 years అవుతుంది. 2 సంవత్సరాల నుంచి నాకైతే స్టిచ్చింగ్లో కానీ లేకపోతే ఈ క్లాత్లో కానీ నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు. మంచి కంఫర్టబుల్గా ఉంటాయి. ఎటువంటి సైజ్ కూరగాయలు కానీ పండ్లు కానీ చాలా ఫ్రెష్గా, అసలు ఎటువంటి తడి లేకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనకి ఒకటి ఏంటంటే మనకి ఎందులో ఏముంది అన్నది మాత్రం తెలీదు, అంతకుమించి ఇంకే ప్రాబ్లం లేవు. నెక్స్ట్ వచ్చేసి ఈ సిగ్నోరా వేర్ వాళ్ళ టప్పర్వేర్ బాక్స్. ఇది ఆల్రెడీ నేను 2-3 వాడుతున్నాను. నయాసా బ్రాండ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇడ్లీ, దోశ, పెసరట్టు ఏదైనా పిండిని పోసుకోవడానికి చాలా బాగుంటుంది. కెపాసిటీ కూడా చాలా బాగుంది. సిగ్నోరా వేర్ బ్రాండ్ ఎప్పుడు క్వాలిటీ సూపర్గా ఉంటుంది. ఎయిర్ టైట్ అండ్ లైట్ వెయిట్ అని చెప్పాలి. ఇది మైక్రోవేవ్ సేఫ్ కూడా అండ్ లీక్ ప్రూఫ్. ఇది మనకి 2.2, 4.5, 6.5 లీటర్స్లలో వస్తుంది. అన్బ్రేకబుల్, ఈజీ క్లీన్. మనకి కేవలం పిండి పోసుకోవడానికినే కాదు, మనం స్నాక్స్ కానీ బ్రెడ్ కానీ ఇలా ఏదైనా సరే మల్టీపర్పస్ అని చెప్పచ్చు. మీ స్మార్ట్ ఆర్గనైజేషన్కి ఇది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రన్నర్. ఇది కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి డైనింగ్ టేబుల్ పైన కానీ లేకపోతే కాఫీ టేబుల్ పైన కానీ సెంటర్ టేబుల్స్ పైన వాడుకోవడానికి చాలా బాగుంది. దీని ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. ఈ మధ్యన ఈ మ్యాక్రమ్ మెటీరియల్ బాగా ట్రెండింగ్ అని చెప్పాలి. అందుకే నేను దీన్ని టేబుల్ రన్నర్గా తీసాను. మంచి లగ్జరీస్ ఫీల్ అయితే ఇస్తుంది. లెంత్ మనకి 64 inches అయితే విడ్త్ 14 inches. చూడండి, ఎడ్జెస్ని కూడా ఎంత బాగా నీట్గా అల్లారో. అంతేకాదు మనకి డిజైన్ కూడా చాలా బాగుంది. ఎక్కడ ఇట్లా పోగులు లేసినట్టు కానీ అలా ఏమీ లేదు, చాలా బాగుంది. ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా చాలా బాగా నీట్గా ఇచ్చారు. ఇది మనకి సాఫ్ట్గా ఉంది, స్కిన్ ఫ్రెండ్లీ, మోడరేట్ థిక్నెస్, లైట్ వెయిటెడ్, డ్యూరబుల్ అండ్ రీయూజబుల్ మెటీరియల్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ పౌచెస్. ఇది కూడా మనకి ఎక్కడికైనా మనం వెళ్ళేటప్పుడు ట్రిప్స్కి కానీ లేకపోతే నార్మల్గా మనం ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ చేసుకున్న తర్వాత మిగిలిపోతాయి కదా, సో ఈ జిప్ లాక్ కవర్స్లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఐకియా బ్రాండ్. ప్రస్తుతం అమెజాన్లో మనకి ఐకియా ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి. దీని లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. అండ్ మీకు ఈ ఐటమ్స్ నేను చూపించిన ప్రతి ఐటమ్ది లింక్ కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు డైరెక్ట్ ఆ లింక్ ప్రెస్ చేయడంతో మీకు డైరెక్ట్ మీరు ఆ పేజ్కి వెళ్ళిపోతారు. మీరు కావాల్సి అక్కడ నుంచి మీరు ఈజీగా బై చేసుకోవచ్చు. ఐకియాని ఎప్పుడైనా సరే జస్ట్ గుడ్డిగా ట్రస్టబుల్ బ్రాండ్గా చెప్పొచ్చు. ఇది మనకి ఇదేంటంటే ఒకటే సైడ్ ఏమో 2.5 లీటర్స్ వస్తుంది, ఇంకొక సైడ్ ఏమో 1.2 లీటర్స్లో వస్తుంది. సో ఈజీగా మనకు ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ జస్ట్ మనం లాగేసుకుంటే అయిపోతుంది. అండ్ జిప్ లాక్ అయితే చాలా బాగుంది. ఇది నా సెకండ్ బై. మ్యాక్సిమం నేను ఇప్పుడు ఎలా అంటే మనం అన్నీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో బాక్సెస్ని పెట్టేయడానికి కూడా ప్లేస్ ఉండదు కదా. మనము పిండి మిగిలిపోయినా లేకపోతే మనం ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా ఏది తెచ్చుకున్నా సరే కొద్దిగా మిగిలిపోయినప్పుడు ఇందులో వేసేసుకొని మూసేసి పెట్టుకోవచ్చు. ఇది మంచిగా ట్రాన్స్పరెంట్ కాబట్టి మనకి అన్నీ కనిపిస్తూ కూడా ఉంటాయి.
సో దట్స్ ఇట్ గైస్, హోప్ యూ లైక్ మై వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. సో ఇవాళకి ఇంతే అన్నమాట. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బాయ్.